The equations of motion of a projectile are given by x equals to 3060 and 2y equals to 9060 minus 9.8 t square meter. The angle of projection is. ఒక ప్రొజెక్టైల్ యొక్క మోషన్కి ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఎక్స్ యాక్సిస్ మీద 36t అని ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వై యాక్సిస్ మీద 2y ఈక్వల్స్ టు 96t మైనస్ 9.8 t స్క్వేర్ అని ఇచ్చాడు. దీని నుంచి y ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు, 48t minus 4.9 t స్క్వేర్. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తెలుసుకోవడానికి మనకున్న ఫార్ములా ఏంటిది, టీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ vy బై vx. సో మనకు వెలాసిటీ ఎక్స్ యాక్సిస్ మీద అండ్ వెలాసిటీ వై యాక్సిస్ మీద మనకు తెలిసి ఉండాలి. సో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే vx అనేది వస్తుంది, dx బై dt. సో dx బై dt ఏమవుతుంది, 36. ఇన్ ద సేమ్ వే ఇవన్నీ కూడా డిఫరెన్షియేట్ చేస్తే విత్ టైం dy బై dt ఈక్వల్స్ టు 48 మైనస్ 2 ఇంటూ 4.9 9.8 ఇంటూ t. సో యాంగిల్ ప్రొజెక్ట్ చేసే టైం ఇప్పుడు మనం t ఈక్వల్స్ ఎంత తీసుకోవాలి, 0 తీసుకోవాలి. సో t ఈక్వల్స్ టు 0 దగ్గర vx వాల్యూ ఎంత తీసుకోవచ్చు, ఇక్కడ t వాల్యూ ఏం లేదు, డైరెక్ట్లీ 36 తీసుకుంటాం. ఇన్ ద సేమ్ వే vy వాల్యూ ఏం తీసుకోవచ్చు, t ఈక్వల్స్ టు 0 దగ్గర ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, t ఈక్వల్స్ టు 0 అన్నప్పుడు ఇది మొత్తం 0 అయిపోతుంది. బ్యాలెన్స్ వాల్యూ ఏముంటుంది, 48 మీటర్ పర్ సెకండ్. ఇయర్ ఆల్సో 36 మీటర్ పర్ సెకండ్. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈ ఫార్ములాలో మనం అప్లై చేసుకుంటే టీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ vy ఎంత 48, vx ఎంత 36. సో దీన్ని సార్ట్ అవుట్ చేసుకుంటే tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 అనేది వస్తుంది. సో ఎప్పుడన్నా యాంగిల్ తీసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకుంటాం మనం, tan θ తీసుకున్నప్పుడు tan θ ఈక్వల్స్ టు ఏమనుకుంటాం మనం, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో హైపోటెన్యూస్ ఏం కావాలి, ఇక్కడ ఇది 4/3 ఉన్నప్పుడు ఇదేమవుతుంది, 5 అవుతుంది. సో ఆప్షన్స్ అన్ని సైన్స్లో ఇచ్చాడు కాబట్టి మనము దీన్ని సైన్లలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో టీటా ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్, సైన్ అంటే ఏంటిది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఏ ఇస్ ద రైట్ ఆప్షన్.